హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట. ఇవాళ లక్ష్మీవారం కదా! సో, ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. నిన్న బుధవారం కదా! నిన్న ఫొటోస్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు అవన్నీ పెట్టేసేసుకొని ఇలా పేపర్ అవి వేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ ఏమో చక్కగా ఇలా లక్ష్మీవారం అని చెప్పి స్వామివారికి పళ్ళు అవి పెట్టి దీపారాధన చేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం సేపు మా భవిష్యాన్ని అయితే చదివించాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా! ఇంకా స్కూల్ టైం అయిపోతుంటే తనే చదివించేసి ఇంకా బ్రష్ ఇవన్నీ చేయించి టిఫిన్ అవి వేసి స్కూల్కి అయితే దించేసాము. ఇంకా మా వారు బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామంటే శ్రీకృష్ణ హోటల్కి వెళ్ళామండి. అక్కడ యాంబియన్స్ ఇదంతా బాగుంటుంది, చక్కగా సిట్టింగ్ అనమాట. కాకపోతే మనమే వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి టిఫిన్. ఇంకా పూరి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఫస్ట్ పూరి అయితే తింటాము, అలాగే 2 బజ్జీలు అనమాట. ఇంక ఇవైతే తీసుకొచ్చి ఇద్దరం కూడా షేర్ చేసుకొని తినేసాము. ఇక్కడ టిఫిన్ పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇంకా టిఫిన్ కూడా తినేసి మిషన్కి అయితే వెళ్ళాలి కదా నేను. ఇంకా తర్వాత కొంచెం టైం ఉంది కదా అని చెప్పి రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి అయితే తీసుకున్నాము. కాస్ట్ అవి బాగానే ఉన్నాయండి, ఎక్కువైతే ఏం లేవు, పర్లేదు. కాకపోతే బీట్రూట్ క్యారెట్ మాత్రం కేజీ 44, 45 అలా ఉన్నాయి. మేము ఎక్కువ బీట్రూట్ క్యారెట్ తీసుకుంటాం కదా, సో అవి తీసుకుని ఇంకా ఆకుకూరలు అవి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా దారిలో మా వారు నన్ను మిషన్కి అయితే దించేశారు. ఇంకా మిషన్కి వెళ్ళి అక్కడ కటింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. పర్లేదండి, కొంచెం కొంచెం వస్తుంది నాకైతే మిషన్. అసలు నాకైతే ఎటువంటి నాలెడ్జ్ లేదు దీని మీద. కనీసం దారం ఎలా ఎక్కిస్తారు, వాటి టెక్నాలజీ కూడా తెలియదు. బాబిన్ ఇలా అంటారు కదా, సో అవి కూడా తెలియదు. ఇప్పుడు పర్లేదు, సూదిలో దారం ఎక్కించడం అలాగే మిషన్లో దారం పెట్టడం ఇవన్నీ తెలుస్తూనే వస్తున్నాయి. నేనైతే షర్ట్ అనమాట, ఇది షర్ట్ కాలర్. ఇంకా షర్ట్ కాలర్ చెప్తే ప్రిపేర్ చేస్తున్నాము. ఒక అక్కని సెట్ చేసి పెట్టాక వీడియో తీసుకుంటా అంటే తను తీస్తుంది. ఇంక ఇక్కడ కొంతమంది మాకన్నా ముందు బ్యాచ్ ఉంటారు కదా, ముందు జాయిన్ అయిన వాళ్ళు. సో వాళ్ళనమాట చిన్న పిల్లకి ఫ్రాక్ కుడుతున్నారు. ఇంకా వాళ్ళని కూడా ఫ్రాక్ ఒకసారి చూపించు, ఇలా వీడియో తీసుకుంటాను అంటే పాపం వాళ్ళు ఫ్రాక్ తీసి చూపిస్తున్నారు. చాలా బాగా కుట్టారండి. ఇంకా దీన్ని అడ్జస్ట్ చేయాలి, హుక్స్లు ఇవన్నీ వేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.